హలో అండి, వెల్కమ్ టు సఖీ ది హౌస్ ఆఫ్ కాంచి వీవ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. ఈ ఎపిసోడ్లో నేను మీకు చూపించే కలెక్షన్స్ వచ్చి సెమీ మష్రూ సిల్క్ శారీస్ అండి. అండ్ వాటితో పాటు ఆర్గాన్జా ఎంబ్రాయిడరీ శారీస్ ఉన్నాయి విత్ డిజిటల్ ప్రింట్స్. రెండు కలిపి ఉంటాయి. మీకు నచ్చిన శారీస్ చూసుకోవచ్చు. రెండు కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. కొత్తగా వచ్చిన కలర్స్ కూడా నీట్గా ఉన్నాయి. ఫస్ట్ నేను రేపు చేసుకున్న శారీ ఇది వచ్చి మీకు బ్యూటిఫుల్ మిడ్ నైట్ బ్లూ అండి. శారీ అంతా వచ్చి ప్యూర్ సెమీ మష్రూ సిల్క్, దానిపైన అంతా కూడా చక్క థ్రెడ్ వీవింగ్ వచ్చి దాంతోపాటు సిల్వర్ జరీ, బాగా డల్ సిల్వర్ జరీతో బర్డ్స్ వీవింగ్ ఉందండి. బార్డర్లోనేమో చక్క మనకి ఇలా ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ చేశారు విత్ నైస్ డిజైన్. బోత్ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా 4 ఇంచెస్ బార్డర్ ఉండొచ్చు. పళ్ళు ఇలా ఉంటుందండి. దీని బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్, దానిపైన డిఫరెంట్ డిజైన్ ఉంది. దీని ప్రైస్ వచ్చి 6695. ఇందులో కలెక్షన్ చూసేద్దాం. కలర్స్ అన్నీ కూడా చాలా లవ్లీగా ఉన్నాయి. అంటే లైక్ ఉన్న కలర్స్ ఏవైతే ఉన్నాయో బ్యూటిఫుల్ కలర్స్, అందరికీ సెట్ అయ్యే కలర్స్ ఉన్నాయి. కలెక్షన్ చూసేద్దాం లేట్ చేయకుండా. చూసారా, మంచి లవ్లీ రాణి పింక్. అసలు ఈ కలర్ ఎవరికి సూట్ అవ్వ చెప్పండి, చాలా చక్కగా ఉంది. ఇవన్నీ కూడా అగైన్ ఐఎమ్ టెల్లింగ్ సెమీ మష్రూ సిల్క్స్ అనమాట. ప్యూర్ అనేసరికి దోస్ స్టార్ట్స్ ఫ్రమ్ 20,000 అబవ్ ఉంటాయండి. బికాజ్ ఇది ఇంకొంచెం చాలా లిమిటెడ్ వీవర్స్ మాత్రమే వీవ్ చేస్తారు. మష్రూ అందరు చేయరు. యూజువలీ సిల్క్ అనేసరికి వారణాసి అంతా ఉంటుంది, కానీ మష్రూ వెరీ లిమిటెడ్ వీవర్స్ మాత్రమే చేస్తారు. దీనిపైన అంతా కూడా సింగిల్ మోటివ్స్ అనమాట. వీటన్నిటిలో కూడా జరీ ఏదైతే ఉందో, ఈవెన్ ఇట్ ఈస్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఏదైతే ఉందో అది చాలా డల్ ఉంటుందండి. సో చాలా అంటే చాలా నైస్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డల్ ఉండటం వల్లే చీరకు ఎక్కువ లుక్ వస్తుంది. సెమీ అయినా కూడా బేసిక్గా సెమీలో మనం భయపడేది జరీల కోసమే కదా, బట్ దీంట్లో ఏంటంటే చాలా బాగా డల్ జరీ ఇచ్చారు. దీనిపైన అంతా కూడా చిన్న డ్రాప్ షేప్లో ఏదైతే మాంగ్టికా లాగా అలా చిన్న బుటీస్ వచ్చాయి. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ అండి. అప్రాక్సిమేట్గా 8 ఇంచెస్ బార్డర్ ఉండొచ్చు. దాంట్లో అంతా కూడా ఇంట్రికేట్గా వచ్చింది వీవింగ్, చాలా చక్కగా ఉంది. పళ్ళు, ఇది పళ్ళు. బ్లౌజెస్ అన్నీ కూడా చక్కగా ఇలా హెవీ బ్లౌజెస్ ఇచ్చారండి, సో దట్ వీ కెన్ గెట్ ఇట్ డన్. అసలు ఇవే బ్లౌజెస్ చేంజ్ చేసుకుంటే చక్కగా ఉంటాయి. సేమ్ ప్రైస్ 6695. బ్యూటిఫుల్ గ్రీన్ అండి, మంచి ఫారెస్ట్ గ్రీన్. దానిపైన అంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ అలాంగ్ విత్ ద బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి జరీలో వచ్చినాయి. నేను ఒకసారి డ్రేప్ చేసుకున్నా కదా, అందులోనే ఇంకొక కలర్ అనమాట. కలర్స్ వర్ రియలీ నైస్. 2 సైడ్స్ వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ బార్డర్స్ విత్ కర్వీ లైన్స్లో పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ వచ్చినాయి. చాలా చక్కగా ఉంది. జనరల్గా పికాక్ అండ్ ఎలిఫెంట్ తక్కువ వస్తుంది బనారస్లో. పళ్ళు వచ్చేసరికి ఇలాగ ట్రయాంగిల్ బ్రొకేడ్ అనమాట. బ్లౌజ్ ఇలా స్ట్రైట్ లైన్స్. 6695 దీని ప్రైస్. ఇదైతే అసలు వన్ ఆఫ్ ద లవ్లీ కలర్. ఒక లైట్ బ్రౌన్ వచ్చింది చూసారా, ఒక డీప్ బ్రౌన్ కాకుండా వెరీ లైట్ బ్రౌన్, సో దట్ ఎవరికైనా సెట్ అయ్యేలాగా. సారీ అంతా కూడా సింగిల్ మోటివ్స్ అండి, చిన్న మోటివ్స్. అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ డిస్టెన్స్లో ఉంది వీవింగ్. ఇదిగోండి చక్కగా 2 సైడ్స్ ఏంటంటే సింగిల్ బూటీస్ వచ్చిన బార్డర్స్ అనమాట. లైక్ సాలిడ్ బార్డర్ కాకుండా ఇట్లా సింగిల్ బూటీస్ వచ్చి జస్ట్ ఈ లైన్ కూడా ఇట్లా కట్ ఆఫ్ చేసినట్టే ఉంది. 2 సైడ్స్ కూడా అదొక డిఫరెంట్గా అనిపిస్తుంది. పళ్ళు ఇలా ఇంట్రికేట్ లైన్స్ అండి విత్ ద ఫ్లోరల్స్ అండ్ లీవ్స్. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇలా చూసారా, ఆల్మోస్ట్ ఫుల్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు, అంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారు. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో 6695 దీని ప్రైస్. మంచి టీల్ బ్లూ అండి, లైట్ వేరియంట్ అది కూడా. దీనిపైనంతా కూడా డల్ సిల్వర్ జరీ వర్టికల్ లైన్స్ అనమాట విత్ ద ఫ్లోరల్స్ అండ్ లీవ్స్. చక్కగా ఉన్నాయి. అది కూడా ఏదైతే బార్డర్ ఉందో 5 ఇంచెస్ బార్డర్ అండి. దానిపైన ఏంటంటే సింగిల్ అది ఓపెన్ బార్డర్ స్టైల్ అనమాట. ప్లెయిన్ బార్డర్ పైన సింగిల్ మోటివ్స్, అది కూడా డల్ సిల్వర్ జరీలోనే. ఆల్మోస్ట్ 5 ఇంచెస్ ఉండొచ్చు. ఏదైతే ఫ్లోరల్ ఉందో దాని కింద ఒక లైన్ లాగా వీవ్ చేశారు. బాగుంది, అంటే డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. పళ్ళు వచ్చేసరికి చూడండి చక్క నైస్ ఫ్లోరల్ జాల్, వెరీ క్లోజ్ వీవింగ్. బ్లౌజ్, వీటి బ్లౌజెస్ ఆల్మోస్ట్ ఇంతెంత ఉన్నాయండి. ఈవెన్ ఇవి చెప్పాలంటే మీకు మంచి పావడాస్ కూడా సూపర్ ఆప్షన్. పిల్లలకి బనారస్ పావడాస్కి భలే ఉంటాయి. 6695 దీని ప్రైస్. చక్క సంక్రాంతికి మంచి ఆప్షన్ నిజంగానే, పావడాస్కి కానీ శారీస్కి కానీ. మంచి చిల్లీ రెడ్ అండి. దానిపైన డల్ కాపర్ జరీతో ఆల్ ఓవర్ కర్వీ లైన్స్ వచ్చి దాని లోపల పికాక్స్ వచ్చాయి. 2 సైడ్స్ వచ్చేసరికి పేస్లీస్ అనమాట. దాని లోపల మళ్ళీ పికాక్స్ ఉన్నాయి. అగైన్ మళ్ళీ చిన్న ఇంట్రికేట్ బార్డర్ వచ్చింది. అప్రాక్సిమేట్గా 5 ఇంచెస్ బార్డర్ బోత్ సైడ్స్. పళ్ళు వచ్చేసరికి చెక్స్ విత్ రుద్రాక్ష మోటివ్స్ అండి. బ్లౌజ్ ఏమో ఇలా లైన్స్ ఇచ్చారు. అగైన్ సెల్ఫ్ 6245 ఇది. గ్రీన్, దీనిపైన అంతా డల్ సిల్వర్ జరీ. శారీ అంతా కూడా మనకి సేమ్ ఏదైతే రెడ్లో చూసామో సేమ్ డిజైన్ అండి. మొత్తం అంతా కూడా కర్వీ లైన్స్ ఇంక్ పికాక్స్. బార్డర్లో అంతా పేస్లీస్ వచ్చి పళ్ళు, బ్లౌజ్ 6245. ఇది వచ్చి మరూన్ షేడ్ అండి. ఇందులోనే మనం ఒక బ్రౌన్ షేడ్ చూసాం, ఇదేమో ప్రాపర్ మరూన్ షేడ్.
శారీ అంతా కూడా సింగిల్ మోటివ్స్ విత్ ఓపెన్ బార్డర్స్. దానిపైన వచ్చేసరికి డీసెంట్ బుటీస్ ఇచ్చారు, చాలా బాగుంది. పళ్ళు క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి. పళ్ళు బ్లౌజ్ 6695. వన్ మోర్ మిడ్ నైట్ బ్లూ అండి విత్ ద సిల్వర్ జరీ. శారీ అంతా కూడా సింగిల్ లీవ్స్ వచ్చాయి, మోటివ్స్ లాగా చిన్న బూటీస్ లాగా, స్టార్టింగ్ టు ఎండింగ్ సేమ్ డిస్టెన్స్లో. 2 సైడ్ బార్డర్స్ వచ్చి సన్న బ్రొకేట్, దానిపైన ఓపెన్ బార్డర్ వచ్చిందండి విత్ పికాక్స్ అండ్ ఫ్లోరల్ ఇలాగా. ఆల్మోస్ట్ 5 ఇంచెస్ బార్డర్ ఈచ్ సైడ్. ఇట్లా లైన్స్ వచ్చాయి పళ్ళులో. బ్లౌజ్ కూడా మనకి లైన్స్తోనే వచ్చింది విత్ ద అంటే లైక్ స్ట్రైప్స్ లాగా, బట్ బ్రాడ్ లైన్స్, బాగుంది. 6245. సో ఆర్గన్జా పైన ఎంబ్రాయిడరీస్ అండి, అవి అయిపోయినాయి, మష్రూస్ అయిపోయినాయి. ఆర్గన్జా పైన ఎంబ్రాయిడరీ ఇదేంటంటే మంచి బనారసి కోరా, దీనికి కలర్ వచ్చేసరికి మింట్ గ్రీన్ అనమాట. దీనికి కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్, దానికి అవుట్లైన్ ఇచ్చారనమాట, కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్. ఇదంతా మనకి చూడంగానే చక్క మంచి బ్రష్ పెయింట్ ఫీల్ వస్తుంది విత్ పేస్టల్ కలర్స్. దానికంతా అవుట్లైన్ అంతా కూడా థ్రెడ్ ఆరీ చేశారు, చాలా బాగుంది. మొత్తం డిజైన్ అంతా ఆరీ ఉందండి, హైలైట్ చేశారు చక్కగా. 2 సైడ్ బార్డర్స్, పైన వైపు వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 5 ఇంచెస్ అండి, కింద వైపు వచ్చేసరికి ఫ్లోరల్స్ అండ్ ఖడ్డీ, చాలా చక్కగా ఉంది. పళ్ళు లైన్స్ అనమాట. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు, 6495. ఇది వచ్చి ప్యూర్ ఆర్గాన్జా అండి, ప్యూర్ కంచికోర. ఇది చూసారా చాలా బాగుంది, వెరీ డల్ గ్రీన్ అనమాట, ఆలివ్ గ్రీన్, వెరీ డల్ అసలు. దీనిపైన కూడా అంతే, ఫ్లోరల్స్ వచ్చేసరికి సేమ్ చక్క మల్టీ కలర్, అది కూడా పేస్టల్ కలర్స్ వచ్చి దానికంతా కూడా ఆరీతో థ్రెడ్ వర్క్ చేశారు. 2 సైడ్స్ జరీ ఎంబ్రాయిడరీ బార్డర్స్, పైన 5 ఇంచెస్, కింద అప్రాక్సిమేట్గా 10 ఇంచెస్ ఉండొచ్చు అండి, ఖడ్డీ విత్ ఫ్లోరల్స్ పికాక్స్తో. పళ్ళు బ్లౌజ్ 6495. ఇలా వేస్తే చక్క ఫాలింగ్ అంటే 2 లేయర్స్ పైన వేస్తే కూడా శారీ ఫాలింగ్ చాలా చక్కగా ఉందండి. ఇది కూడా మీకు నైస్ పౌడర్ బ్లూ, దానిపైన అంతా కూడా బ్లూ అండ్ లావెండర్ గ్రే షేడ్స్లో ఫ్లోరల్స్ వచ్చి దానికి ఆరీ ఎంబ్రాయిడరీ వచ్చింది. 2 సైడ్స్ వచ్చేసరికి నైస్ గోల్డెన్ జెరీ వీవింగ్ బార్డర్స్. వీటి బార్డర్స్ అన్నీ కూడా మోస్ట్లీ డిజైన్స్ ఏముందండి, పైన వైపు 5 ఇంచెస్ బార్డర్, కింద వైపు 10 ఇంచెస్ బార్డర్. పళ్ళు ఇలా ఖడ్డీ, బ్లౌజ్ ఏమో ప్లెయిన్ అనమాట మనకి, శారీ కలర్ 6495 ప్రైస్. నైస్ స్టోన్ అండి, పేస్టల్ ఎల్లో, చాలా మంచి లవ్లీ కలర్ విత్ ద మంచి నియాన్ ఎల్లో కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా షేడ్స్ ఆఫ్ ఎల్లోలో ఫ్లోరల్స్ అండ్ లీవ్స్ పెయింటింగ్ వచ్చి హ్యాండ్ పెయింట్లా వచ్చి దానికంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేశారు. 2 సైడ్స్ బార్డర్స్ ఏమో జరీ వీవింగ్ ఉన్నాయి విత్ ద పికాక్స్ ఫ్లోరల్స్. పళ్ళు బ్లౌజ్ 6495. బ్యూటిఫుల్ బేబీ లావెండర్ విత్ ద షేడ్స్ ఆఫ్ ఇండిగో అండ్ లావెండర్, షేడ్స్ ఆఫ్ లైలాక్, ఆ షేడ్స్లో వచ్చి సేమ్ కాన్సెప్ట్ అండి. ఇందులో వచ్చిన కలర్స్ 5 కూడా చాలా బాగున్నాయి. పళ్ళు బ్లౌజ్ 6495. నెక్స్ట్ ఆర్గన్జా పైన మనకి మొత్తం కంప్లీట్లీ లైక్ డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి. ఇట్స్ కంప్లీట్లీ అబ్స్ట్రాక్ట్ డిజైన్ విత్ ద 2 సైడ్స్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ బార్డర్స్, అదంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ. ఇది చూడగానే మనకి పార్సీ లాగా అనిపిస్తుంది, బట్ ఇది మెషిన్ మేడ్ అనమాట విత్ ద ఫ్లోరల్స్ అండ్ బర్డ్స్, చాలా బాగుంది. కలర్స్ వచ్చేసరికి బేస్ కలర్ ఆఫ్ వైట్, దానిపైన గ్రీన్ అండ్ రెడ్, వెరీ వైబ్రెంట్ కలర్స్తో ప్రింట్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసరికి రన్నింగ్ అండి, బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ పేరప్ చేశారు, చాలా బాగుంది. 9895. వన్ మోర్ బ్లూ, మల్టీ కలర్స్ వచ్చినాయి అండి. బేస్ వచ్చేసరికి మంచి నేవీ బ్లూ, దానిపైన మల్టీ కలర్ ప్రింట్ వచ్చి 2 సైడ్స్ లవ్లీ పార్సీగార వర్క్ లాగా. ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ, బట్ దాని ఫినిషింగ్ చాలా బాగుందండి. పళ్ళు రన్నింగ్ పళ్ళు, కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ 9895. ఆఫ్ వైట్ విత్ గ్రీన్ అండ్ గ్రే కలర్ ప్రింట్తో మొత్తం అంతా కూడా పేస్లీ ప్రింట్ ఇచ్చారండి. 2 సైడ్ బార్డర్స్ వచ్చేసరికి అక్కడ కూడా మనకి గ్రే అండ్ బ్రౌన్ కలర్తో ఎంబ్రాయిడరీ ఉంది, పార్సీ మెషిన్ ఎంబ్రాయిడరీ. రన్నింగ్ పళ్ళు అండ్ ఇలాగ డిఫరెంట్ ప్రింటెడ్ బ్లౌజ్ 9895. ఇందాక ఒకటి చూసాం కదా వెరీ బోల్డ్ ప్రింట్లో, అలాగే వన్ మోర్ శారీ. బేస్ అంతా దీనికి వచ్చేసరికి ఆఫ్ వైటే విత్ ద బ్రైట్ రెడ్, బ్రౌన్ అండ్ పర్పుల్ బ్లూ కలర్తో వచ్చి మీకు ఎంబ్రాయిడరీ అంతా కూడా రెడ్ కలర్ థ్రెడ్ అనమాట. పళ్ళు వచ్చేసి రన్నింగ్ ఉంటుంది, బ్లౌజ్ ఏమో టొమాటో రెడ్ 9895. ఆఫ్ వైట్ అండ్ షేడ్స్ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్ అండి, అంటే లైక్ వెరీ నైస్ బ్లూ అండ్ గ్రీన్ వచ్చింది. ఈ కలర్ అసలు ఎవరికైనా చాలా బాగా సెట్ అవుతుంది. బార్డర్ వచ్చేసరికి క్రీమ్ కలర్, దానిపైన క్రీమ్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ, పార్సీ ఎంబ్రాయిడరీ. పళ్ళు బ్లౌజ్ 9895. వన్ మోర్ డిఫరెంట్ ప్రింట్ అండి, షేడ్స్ ఆఫ్ మల్టీ షేడ్స్ చాలా వచ్చినాయి. బ్లూ వచ్చింది, గ్రీన్ వచ్చింది, బ్రౌన్, బర్న్ట్ ఆరెంజ్, పీచ్, అట్లా చాలా కలర్స్ వచ్చి దానికి ఎంబ్రాయిడరీ మాత్రం మంచి బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉందండి. పళ్ళు ఏమో రన్నింగ్ అనమాట, బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ 9895.
ప్రతి శారీ కొత్తదేనండి, మార్కెట్ కన్నా చాలా రీజనబుల్ ప్రైజెస్ క్వాలిటీతో కంపేర్ చేసుకుంటే. మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి పెట్టి పర్చేస్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని మీకు ఇంకా ఎనీ డీటెయిల్స్ కానీ, స్టోర్ టైమింగ్స్ కానీ, దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.